వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. అంటే పాకిస్తాన్ దేశాన్ని మీరు గమనించారు అనుకోండి, ఏ పని చెయ్యకూడదో అదే మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ఒక గొప్ప వ్యూహాన్ని వాళ్ళు రచించినట్టుగా వాళ్ళ మేధావులు భావిస్తున్నారు. అంటే ఇక్కడ పాకిస్తాన్ సివిలియన్ గవర్నమెంట్ వేరు, పాకిస్తాన్ ఆర్మీ గవర్నమెంట్ వేరు. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నది పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీ రచిస్తున్న ఒక స్ట్రాటజీ. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, పాకిస్తాన్కు ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏమిటి అంటే టెరిటరీ. ఒకవేళ ఆ ప్రాంతము భారత్లో ఉంది అనుకోండి, మనకు చాలా మేజర్ అడ్వాంటేజెస్ ఉండేవి. కానీ దేశం విడిపోవడం వలన ఒకే ఒక కారణం, ప్రజలు, మీకు అక్కడ ఉండే పాలకులు లేదా ఆర్మీ నథింగ్ అండి, ఎవరు దాని గురించి గొప్పగా మాట్లాడరు. పాకిస్తాన్ యొక్క టెరిటోరియల్ అడ్వాంటేజ్ ఆఫ్ఘనిస్తాన్కి చేరువలో ఉండడం. సో దాంతో అమెరికా వాడు ఏం చేశాడు, వార్ ఆన్ టెర్రర్ అన్నప్పుడు పాకిస్తాన్ సహాయం తీసుకుందాము. సో ఇది వాడు తీసుకున్న నిర్ణయం. అంటే కుక్క బిస్కెట్లు, నువ్వు విశ్వాసము గల కుక్కగా నాతో వ్యవహరించు అని చెప్పి అమెరికా చెప్పడము, అలాగే బాస్ అని చెప్పి వీడు చెప్పడం. సో 20 ఏళ్ల పాటు అమెరికా వాడు అక్కడ తిష్ట వేశాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఏవోవో చేసుకుంటూ వచ్చాడు. దానికి సపోర్టుగా పాకిస్తాన్ ఉంది అని చెప్పి నమ్మారు. కానీ ఎప్పుడైతే మీకు ఒసామా బిన్ లాడెన్నే వీళ్ళు దాచిపెట్టి అమెరికా వద్ద దగ్గర 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ను వీళ్ళు వసూలు చేశారో, అంటే పచ్చి మోసం చేశారు అమెరికాను. సో ఇదంతా తెలిసిన తరువాత మీరు చూసారనుకోండి, ట్రంప్, జో బైడెన్, మళ్ళీ ఇవాళ ట్రంప్, ఒక 10 ఏళ్ళు అనుకోండి. ఈ 10 ఏళ్లలో పాకిస్తాన్కి ఉండే ఆ ఫ్రెండ్షిప్, అమెరికాతో ఉండే ఫ్రెండ్షిప్ ఎలా తగ్గిపోయింది అంటే ఇవాళ బిలియన్స్ కాదండి, మిలియన్స్లోకి వచ్చేసారు. సో ఇప్పుడు ఈ మిలియన్స్ అన్నప్పుడు ఏంటి, F-16 అనబడే విమానము, దానికి కావలసిన మెయింటెనెన్స్, దానికి మాత్రమే జో బైడెన్ గారు డబ్బు అంటూ ఇచ్చాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ గారు రావడం అప్పట్లో కూడా వేస్ట్, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళకి మనము డబ్బులు ఇవ్వకూడదు. ఇవాళ యుఎస్ ఎయిడ్ని కూడా టోటల్గా వీళ్ళు ఆపేశారు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, అమెరికా వైపు వెళ్ళాలా, అమెరికా వాడు తన్ని తగలేశాడు. కాబట్టి మెల్లిగా చైనా వాడి ఆశ్రయం పొందుదాము, అంటే చైనా వాడికి విశ్వాసమైన కుక్కగా బతుకుదాము అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, చైనా వాడు పెట్టిన పెట్టుబడులు అంతా కూడా మీకు గంగపాలయ్యింది. మీకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, గ్వాదార్, సర్వము పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీని వీళ్ళు ఎదిరించలేకపోతున్నారు. అలాగే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, వీళ్ళు పాకిస్తాన్లో సృష్టిస్తున్న ఆ వ్యవహారాలు చూశారు అంటే పాకిస్తాన్కి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. సో ఇటు అమెరికా పోయింది, ఇటువైపు చైనా కూడా వాడు మెల్లమెల్లగా చాలురా బాబు, నీకు ఒక దండము, నువ్వు ఏం చేయలేకపోతున్నావు, మేము నష్టపోయాము. సో ఇద్దరు బ్యాక్ ఆఫ్ అయిపోయారు అనుకోండి. వీడి పరిస్థితి ఏంటి, ఆల్రెడీ దేశంలో ఓన్లీ అడుక్కునే వాళ్ళే మిగిలేరు, పాలకులు అడుక్కునే వాళ్ళే, ప్రజలు అడుక్కునే వాళ్ళే. కాబట్టే సౌదీ అరేబియా వాళ్ళు, దయచేసి మీ బిచ్చగాళ్లను మా దేశము దాకా పంపించకు, వీళ్ళని అరెస్ట్ చేసి ఫుడ్ పెట్టినా మాకు వేస్ట్ కదా, నువ్వు అడుక్కుంటున్నావు, వీళ్ళు అడుక్కుంటే ఎలారా బాబు అని చెప్పి సౌదీ అరేబియా కూడా శుభ్రంగా క్లాస్ తీసుకుంది. సో దాంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీకు అసీం మునీర్, ఈయన ఒక గొప్ప ఆలోచన, ఎంత గొప్ప ఆలోచన అంటే మీకు వినాశకాలే విపరీత బుద్ధి, టోటల్ పాకిస్తాన్ని సర్వనాశనము చేసే ఆలోచన. ఏమిటిది, ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్ర, ఇది వీళ్ళ ప్లాన్. ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకొని మీకు అగ్రదేశాలు, మీకు ప్రపంచంలో మాకు తిరుగులేదు అనిన యుఎస్ఎస్ఆర్ 10 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ని కబ్జా చెయ్యాలి అనుకొని ఇక ఇది కుదరదని వాళ్ళు వెళ్ళిపోయారు. అమెరికాకు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఇవాళ పాకిస్తాన్ వాడు ఇదే ప్లానింగ్. ఏమిటి అంటే మొన్న యూకేలో ఒక పూర్వ పాకిస్తాన్ ఆర్మీ అధికారి మాట్లాడుతున్నాడు, అసలు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు బాలేవు, మీకు తాలిబాన్ వాళ్ళు లోకల్గా ఉండే తీవ్రవాదులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. దోహా అగ్రిమెంట్ ప్రకారము అమెరికా వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు కానీ
నీ తీవ్రవాదులు కానీ అమెరికా వాళ్ళ మిత్ర దేశాలపైన ఎటువంటి దాడులు చేయకూడదు, ఇది కదా అగ్రిమెంట్. కానీ ఇవాళ ఏం జరుగుతుంది పాకిస్తాన్లో చూడండి, ఏ స్థాయిలో తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేపు వీళ్ళు అమెరికా మీద కూడా దాడులు చేస్తే, అంటే మరొక ట్విన్ టవర్ అటాక్ అనేది జరిగితే అమెరికా కూడా ఆపలేదు, అమెరికా కూడా ప్రమాదంలో ఉంది. కాబట్టి మేము చెప్పే ఒకే ఒక సొల్యూషన్, మేము ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధము ప్రకటిస్తాము, ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్ళి తీవ్రవాదులను అణగదొక్కుతాము. అమెరికా నువ్వు మాకు కొంచెం సహాయం చెయ్యి, అంటే కుక్క బిస్కెట్లు వెయ్యి, మళ్ళీ మేము మీ వాకిటిలో ఉండే విశ్వాసము కలిగిన కుక్కలా ఉంటాము. ఇది వీళ్ళ ప్రపోజల్. అంటే మళ్ళీ అమెరికాను ఇందులోకి లాగాలి. డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు, ప్రపంచంలో ఏం జరిగినా నాకు అనవసరం, నాకు నా అమెరికానే గ్రేట్. ఇది ఈయన వెర్షన్. ఈయనని ఏదో ఒక రకంగా పాకిస్తాన్ ఫోల్డ్లోకి తీసుకురావాలంటే ఏంటి, ఈ తీవ్రవాదులు రేపు అమెరికా మీద కూడా దాడులు చేయొచ్చు. దీనిని ఆపగలిగే ఒకే ఒక దేశము పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడే మేము ఈ పని చేయబోతున్నాము, మేము ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధము ప్రకటించాము, మా దండయాత్ర స్టార్ట్ అవ్వబోతుంది. ఇది ఒక గ్రౌండ్ అటాక్ అండి, గ్రౌండ్ అటాక్. అలాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇది వీడి స్ట్రాటజీ. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది వర్కౌట్ అవుతుందా? పాకిస్తాన్ని పూర్తిగా ముంచేసే ఒక ఆలోచన ఇది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ యొక్క జాగ్రఫీని మీరు చూడాలి. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని ఒక ప్రాంతం గురించి మాట్లాడతాం. ఈ ప్రాంతము ప్రస్తుతము ఇమ్రాన్ ఖాన్ కంట్రోల్లో ఉంది. అంటే ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీ ఉంది చూసారా, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళే అక్కడ గెలిచారు. చీఫ్ మినిస్టర్ అనే ఆయన అక్కడ వాళ్ళ పాలకుడే. అలాంటిది ఇప్పుడు అసీం మునీర్ అక్కడికి వెళ్తున్నాడు. నేను ఏదో ఒక రకంగా ఇమ్రాన్ ఖాన్ని విడిపిస్తాను, నువ్వు ఇక్కడ ఉండే తీవ్రవాదులను కంట్రోల్ చేయడానికి, వాళ్ళ మీద మేము యుద్ధము చేయడానికి సహాయము చెయ్యి. ఇది జరిగే పనేనా? ఇప్పుడు మీరు ఇమ్రాన్ ఖాన్ అన్నారు అనుకోండి, ఇమ్రాన్ ఖాన్ అనబడే వ్యక్తి ఒక పష్తూన్ అండి. అంటే ఇతను కూడా తాలిబాన్కి చెందినవాడే, కానీ తనను తాను ఒక పంజాబీ అని చెప్పుకుంటాడు. ఎప్పుడైనా మీరు చూడండి, తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు మీకు నవాజ్ షరీఫ్ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు చేస్తారే తప్ప ఇమ్రాన్ ఖాన్ మీద ఎప్పుడు చెయ్యరు. ఎందుకు? పష్తూన్ వ్యక్తి. సో మావాడే పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి, వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. అలాంటిది ఇవాళ ఇమ్రాన్ ఖాన్ని బయటికి పంపిస్తాము, విడుదల చేస్తాము, మీరు మాకు హెల్ప్ చెయ్యండి అంటే ఇది జరిగే పనేనా? ఇంపాసిబుల్, జరగదు. ఎందుకు అంటే ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తున్నాడని ఆనందము, కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది ఇమ్రాన్ ఖాన్దే కదా. అలాంటిది దాన్ని పాకిస్తాన్కి అప్పజెప్పండి అని చెప్పి వీళ్ళు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? మోరోవర్, మీరు ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ మీద దండయాత్ర చేశారు అనుకోండి, తాలిబాన్ వాళ్ళు అలా చూస్తూ ఊరుకుంటారా? ఇందులో బలూచికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, మీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు ఉంటారు, పంజాబీలు ఉంటారు. ఎక్కడ? పాకిస్తాన్ ఆర్మీలోనే. వీళ్ళు తమ సొంత ప్రజల మీద దాడులు చేయడానికి ఎవరు ఎప్పుడు ఇష్టపడరు. పాకిస్తాన్ చేస్తున్న ఈ పని, తాలిబాన్పై దండయాత్ర, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధము, ఈ దేశాన్ని పూర్తిగా సర్వనాశనము చేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను, భారత్కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే వాడు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధములో ఉన్నప్పుడు ఇక్కడ పీఓకేని చాలా ఈజీగా మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. ప్రజలే మనతో కలిసిపోతారు, ప్రజలే పదండి అంటారు. అలాంటప్పుడు ఇంత గొప్ప, అంటే ఒక స్వర్ణ అవకాశం మనకు. ఈ పని మనం చెయ్యగలమా? మన యుద్ధ నిపుణులు ఏం ఆలోచిస్తున్నారు? మన ఇండియన్ ఆర్మీ యొక్క ఆలోచన విధానం ఏంటి? ఈజీగా మనం ఈ పని చేయగలం. వాడు 2 ఫ్రంట్ వార్ అనేది చెయ్యనే లేడు. ఇదైతే 100% నిజము. మరి పీఓకేపై మనం దృష్టి సారించి ఈ పని చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.